తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేటీఆర్ గారు అమెరికాలో పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజులుగా అమెరికాలో పర్యటించి అనేక కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే యాపిల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. తెలంగాణలోని హైదరాబాద్ను స్వర్గధామంగా చేయడానికి అదేవిధంగా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా పేరు పొందేటట్టు చేయడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అమెరికాలో పర్యటన సందర్భంగా ఎటువంటి కంపెనీలతో ఏం చేశారు, పెట్టుబడులు వస్తున్నాయా, ఈ అంశాలు మనతో మాట్లాడడానికి కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారితో మాట్లాడదాం. సార్, మీరు అమెరికాలో ఉద్యోగం చేశారు, ఇక్కడ అదేవిధంగా హైదరాబాద్కి వచ్చి ఖద్దరు బట్టలు వేశారు, మళ్ళీ ఇప్పుడు సూటు బూటు వేసుకొని అనేక కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఫీలింగ్ ఎట్లా ఉంది సార్ మీకు? ఫీలింగ్ అంటే అప్పుడు చేసింది జాబే, ఇప్పుడు చేస్తున్నది జాబే. అప్పుడు ఒక రకమైన వృత్తి, ఇప్పుడు ఇంకో రకమైన వృత్తి. కాబట్టి డెఫినెట్గా ఒకటి నేచర్ ఆఫ్ జాబ్ మాత్రం ఒకటే. ఆనాడైనా ఈనాడైనా పనిచేసే సంస్థ కోసం, పనిచేసే రాష్ట్రం కోసం మనం కష్టపడడం అనేది ఒక వృత్తిలో భాగంగా చేయాల్సిన పని. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం కూడా గడిచిన వారం రోజులుగా, పోయిన సంవత్సరం కూడా దాదాపుగా ఇదే సమయంలో చాలా పెద్ద మొత్తంలో ప్రయత్నాలు చేసి ఐటీ రంగంలో తెలంగాణకున్న మన విధానాలు కానీ, మన పురోగమనశీల ఆలోచనలు కానీ పంచుకోవడం ద్వారా ఒక మంచి సానుకూలమైన వాతావరణం హైదరాబాద్ మీద, తెలంగాణ మీద సృష్టించగలిగాం. ఈ సంవత్సరం దానికి కొనసాగింపుగా, పోయిన సంవత్సరానికి కొనసాగింపుగా చాలా రకాల కంపెనీలు గడిచిన వారం రోజుల్లో 5 రాష్ట్రాలు పర్యటించాం. షికాగో నుంచి మొదలు పెడితే మినియాపోలిస్, ఇండియానాపోలిస్, డెమాయిన్, తర్వాత ఈరోజు కాలిఫోర్నియా. ఈ రకంగా చాలా రకాల కంపెనీలు, అగ్రికల్చర్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్న కంపెనీలు కానీ, మెడికల్ డివైజెస్లో ఉన్న కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ అందరినీ కూడా కలుస్తున్నాం. కలిసి వారిని తెలంగాణలో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అవకాశాలు, ఎందుకు భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటే, పెట్టుబడి పెట్టాలనుకుంటే తెలంగాణనే ఎంచుకోవాలి అనే దాని మీద కూడా చాలా సవివరంగా మన పాలసీలతో కూడిన ప్రజెంటేషన్ వారికి ఇస్తూ ఉన్నాం. చాలామంది మరి మంచి రెస్పాన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. చాలామంది ఇండియాకు కూడా రాబోతూ ఉన్నారు. పర్సనల్గా మమ్మల్ని వచ్చి మళ్ళీ అక్కడ కూడా కలిసి అక్కడ ఉండే అవకాశాలు పరిశీలించడానికి. కాబట్టి చాలా సానుకూలంగా సాగుతాం. రెండో దఫా అమెరికా పర్యటన సందర్భంగా మనం అనుకున్న లక్ష్యాలను ఏ మేరకు సాధించాం? పెద్ద ఎత్తున భారీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఏమైనా ముందుకొచ్చాయి? అంటే ఇట్లాంటి పర్యటనలు ఒకటేసారి సత్ఫలితాలను ఇవ్వవు, ఒకటేసారి వాళ్ళు డిసిషన్స్ తీసుకునే దానికి ఉండదు. ఇది ఒక ప్రక్రియ ప్రారంభించిన తర్వాత వాళ్ళు కూడా డ్యూ డిలిజెన్స్ చేసి, వాళ్ళ హోంవర్క్ వాళ్ళు కూడా చేసి, భారతదేశానికి వచ్చి, మన దగ్గరికి వచ్చి, ఇతర రాష్ట్రాలతో వాళ్ళు కూడా వృత్తిపరంగా, బిజినెస్ పరంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి పోల్చి చూసుకొని మరి ఈ రాష్ట్రమే మెరుగు అని నిర్ధారించుకున్న తర్వాత, ఖరారు చేసుకున్న తర్వాతనే చెప్పగలుగుతాం. ఈ పర్యటనలో చాలా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ అనే ఒక కంపెనీ చాలా పెద్ద మొత్తంలో హైదరాబాద్లో రిక్రూట్ చేయబోతూ ఉంది. వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా ఇతర సంస్థలు కూడా, మరి డ్రీమ్ వర్క్స్ లాంటి కంపెనీ కూడా తెలంగాణకు వస్తానని సానుకూలంగా స్పందించింది. డ్రీమ్ వర్క్స్ అనేది మీ డ్రీమ్గా కనిపిస్తుంది. డ్రీమ్ వర్క్స్ ప్రాజెక్ట్ కనుక తెలంగాణకు వస్తే వరల్డ్లోనే ఒక హైదరాబాద్కు ఒక ప్రత్యేక స్థానం ఉండబోతుంది. డ్రీమ్ వర్క్స్ ప్రాజెక్టు ఎప్పటివరకు సాధ్యమయ్యే అవకాశం? అంటే డ్రీమ్ వర్క్స్ అనే సంస్థ ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ కనుక భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తే నిజంగా కూడా మనకు మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన వాళ్ళం కూడా అవుతాం. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాం. సమయం పడుతుంది, కానీ తప్పకుండా సానుకూలమైన ఫలితం వస్తుందని ఆశ ఉంది. స్టార్టప్ సిటీ, స్కేలప్ సిటీ, ఇవి నినాదాలు కాబోతున్నాయి. మీరు ఆల్రెడీ స్టార్టప్ సిటీతో కొంత పురోగతి సాధించారు. ఇప్పుడు స్కేలప్ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దబోతున్నారు. ఎంతమేరకు సక్సెస్ అవుతుంది అనుకుంటారు? స్టార్టప్ స్టేట్గా తెలంగాణను తీర్చిదిద్దాలనే సంకల్పంలో మన స్టార్టప్ అంటే ముఖ్యంగా కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారిని ప్రోత్సహించడానికి టీ హబ్ లాంటిది ప్రారంభించాం. కానీ స్టార్టప్ చేయడం అనేది, ఒక కంపెనీ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ. కానీ దాన్ని స్కేలప్ చేసి ఒక పాజిటివ్గా ప్రాఫిటబుల్ కంపెనీగా మార్చడం అనేది కష్టమైన ప్రక్రియ. ప్రధానంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లేకపోవడం మూలంగా ఇన్ని కంపెనీలు తెచ్చి ఇన్ని ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉందనేది మనం అంగీకరించవలసిన విషయం. ఈ నేపథ్యంలో ఇన్ని వేల ఉద్యోగాలు వేరే వాళ్ళ పరం అయ్యే అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారు? ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యత పెరగాలి, విద్యార్థుల్లో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరగాలి, ఇంకా అనేక రకాల విద్యలో నాణ్యత పెరగాల్సిన దానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ద్వారా ఇప్పటికే సంవత్సరానికి 15,000 మంది చొప్పున 30,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నాం.
అది కేవలం హైదరాబాద్ విద్యార్థులకు కాదు, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం లాంటి మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా చాలా బ్రహ్మాండమైన శిక్షణ ఇచ్చాం. నిజానికి టాస్క్ ద్వారా ఈరోజు చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, వేగం పెరగాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను పెంచడానికే నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించి తనిఖీలు చేసి మరి ఏ సంస్థలు అయితే బాగా పనిచేయడం లేదో వాటిని మూసివేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సైమల్టేనియస్గా మన విద్యార్థులకి వారిని వృత్తి నైపుణ్యాన్ని, విద్యా నైపుణ్యాన్ని జోడించే విధంగా టాస్క్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ కాదు. కనీసం నాకు తెలిసి ఇంకో 2-3 ఏళ్ల వరకు ఈ పరిస్థితి నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. కానీ ఈ 2-3 ఏళ్లలో తప్పకుండా మీరు ఆ ఫలితాలు ఇప్పటికే కొన్ని వచ్చాయి, ఇంకా మరింత మెరుగైన ఫలితాలు చూస్తారు. టీ హబ్ని వరల్డ్తో ఎట్లా లింక్ చేయబోతున్నారు? టీ హబ్ని అల్టిమేట్గా రేపు సిలికాన్ వ్యాలీతో అనుసంధానం చేయాలని మన ఆలోచన. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా టీ హబ్లో వచ్చే స్టార్టప్లోని ఆలోచన అల్టిమేట్గా దాన్ని అందిపుచ్చుకునే ఒక వ్యవస్థ, చుట్టూ ఉండే వ్యవస్థ లేకపోతే దానిలోని నైపుణ్యాన్ని, దానిలోని మెరిట్ని, ఆ ఐడియాలోని దమ్ముని సరిగ్గా గుర్తించే ఈకోసిస్టమ్ లేకపోతే ఆ ఐడియా ఫలవంతం కాదు. అందుకే సిలికాన్ వ్యాలీలో టీ హబ్ అవుట్ పోస్ట్ ఒకటి పెట్టబోతా ఉన్నాం తొందరలో. చాలా ఉత్సాహం కనబడుతోంది మాకు. నేను చెప్పిన నాటి నుంచి ఈ రోజు వరకే 4-5 అప్రోచ్ అయ్యారు. వారందరూ కూడా మేము సహకరిస్తాం అంటున్నారు. తప్పకుండా విజయవంతం అవుతుంది. ఇండియా నుంచి వచ్చే కొన్ని స్టార్టప్స్ ఇక్కడ సక్సీడ్ కావడం, మళ్ళీ ఇండియా కోసం ఉత్పత్తి చేయడం, తద్వారా ఇండియాలో మరి మన ఉద్యోగావకాశాలు కల్పించడం, అక్కడ వెల్త్ని క్రియేట్ చేయడం, ఇది మన ఎజెండా. మనం సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే సిటీలో మనం ప్రస్తుతం ఉన్నాం. తెలంగాణ సిలికాన్ వ్యాలీగా మారడానికి ఎంతకాలం పట్టవచ్చు? ఎంతకాలం పట్టినా సరే మన ప్రయత్నాలు మాత్రం ఆగకూడదు. డెఫినెట్గా తెలంగాణ అనేది ఈరోజు మరి మంచి ఉజ్వలమైన భవిష్యత్తుతో దూసుకుపోతూ ఉంది. ఐటీ, పారిశ్రామిక రంగం అన్నిట్లో కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఒక రాష్ట్రంగా, మంచి పురోగమనశీల విధానాలున్న రాష్ట్రంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తప్పకుండా భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. టైం పడుతుంది డెఫినెట్గా ఏ రకమైన వ్యవస్థాగతమైన మార్పులు చేయాలన్నా. కానీ తప్పకుండా తెలంగాణ ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా, టాప్ 3లో ఒక స్టేట్గా భారతదేశంలో ఎదుగుతుంది. తప్పకుండా విజయవంతంగా మనుగడ సాగిస్తుంది. ఆవిర్భావోత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు అమెరికా నుంచి మీరు ఏ శుభాకాంక్షలు అందిస్తారు? తెలంగాణ పౌరులు ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరి గుండె చప్పుడు ఒకటే, అందరు కోరుకునేది ఒకటే. అల్టిమేట్గా తెలంగాణ అనేది భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగాలన్నదే మనందరి సంకల్పం. దానికోసం ఎవరి వంతు ప్రయత్నాలు వాళ్ళని చేద్దాం. అందరం కూడా కష్టపడి మరి గట్టి పునాదులు వేసినట్టయితే రాబోయే 5 ఏళ్లలోనే, ఈ మొదటి 5 ఏళ్లలోనే తెలంగాణ ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగడానికి అన్ని హంగులు కలిగి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పెద్ద మొత్తంలో మమ్మల్ని అందరినీ నడిపించడంతో పాటుగా సరైన దిశలో మరి తెలంగాణ నడవడానికి కూడా బాటలు వేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల సమిష్టి ఆశీర్వాదం, ప్రజల ప్రోత్సాహం ఇదే రకంగా ఉన్నట్టయితే, ఇప్పటికి చాలా మద్దతు ఇచ్చారు, ఇదే రకమైన ప్రోత్సాహం కొనసాగినట్టయితే ఇంతకు రెట్టింపు కష్టపడి తప్పకుండా తెలంగాణను ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా అందరం కలిసికట్టుగా చేసుకుందామని విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. అమెరికా నుంచి TV9 కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీరు అమెరికా పర్యటన సందర్భంగా మీరు అనేక కంపెనీలు తెలంగాణకు వచ్చి తెలంగాణ యువత భవిష్యత్తు బంగారు బాటలు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది అమెరికా సంబంధించి పర్యటనలో 7 రోజుల పర్యటన సందర్భంగా అనేక కంపెనీలతో చర్చలు జరిపారు. అవన్నీ ఫలప్రదం కాబోతున్నాయి. తెలంగాణలో భాగంగా కేవలం ఒక హైదరాబాద్ను కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని బంగారు బాటలు నడిపించాలనే ఉద్దేశంతో అనేక కంపెనీలు వస్తున్నాయి. స్వర్గధామంగా తెలంగాణను మార్చబోతున్నాం అని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఈశ్వర్ బండతో కలిసి రమేష్, TV9 కాలిఫోర్నియా.